పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమం ఉండే ప్రాంతం ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకి ఒకేసారి నిర్వహించే మహాకుంభమేళా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరహర మహాదేవ. ప్రయాగ్రాజ్లో మొదలైన మహాకుంభమేళా భక్తజన సంద్రంగా త్రివేణి సంగమం. పుష్య పౌర్ణమి కావడంతో 1.5 కోటి మంది పుణ్యస్థానాలు. యూపీ సర్కార్కు 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందట. అయితే ఈ బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు, వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని చెప్తున్నారు. తొలి రోజే ఫారినర్ల పుణ్య స్నానాలు. మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజే పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు రాజస్నానాలు ఆచరించారట. యుఎస్ ఆర్మీ మాజీ సోల్జర్ సన్యాసిగా మారిపోయాడట. బాబా మోక్షపురి అని కూడా పేరు పెట్టుకున్నాడట. తొలిసారి కుంభమేళాలో స్నానం చేసి మోక్షం పొందినట్లు తను వివరించాడు. దాంతోపాటు సౌత్ కొరియా, జపాన్, యూరోపియన్ భక్తులు కూడా చాలామంది వచ్చారు. ఇప్పటి వరకు ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకను మా జీవితంలో కూడా చూడలేదని చెప్పి వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు. త్రివేణి సంగమంతో తనకు విడదీయలేని బంధం ఏర్పడిందని స్పెయిన్కి చెందిన క్రిస్టియానా చెప్పింది. స్పెయిన్కి చెందిన దంపతులు బ్రెజిల్లో యోగా నేర్పించే షికు కూడా జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రాజయ స్నానాలు చేశారు. సుమారు 60 దేశాల నుంచి కూడా భక్తులు ఈ మహాకుంభమేళాకు వస్తారని కూడా ఒక అంచనా వేస్తున్నారు. సర్కారు కూడా భారీగా ఆదాయం వస్తుందట. 45 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ మహాకుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఆ ప్రభుత్వం అంచనా వేసింది. దానికి యూపీ సర్కారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్కో భక్తుడు యావరేజ్గా ఒక 5,000 రూపాయలు ఖర్చు చేసిన 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని, ఫుడ్ బెవరేజెస్ సెక్టార్లో 20,000 కోట్ల వ్యాపారం కూడా జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనేది ఒక అంచనా వేసింది. ఆయిల్, దీపాలు, గంగా వాటర్, ప్రతిమలు, అగరబత్తులు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవన్నీ కూడా బిజినెస్లో మరొక 20,000 కోట్ల రూపాయలు కూడా బిజినెస్ అవుతుందని, ట్రాన్స్పోర్ట్, టూరిజం సెక్టార్లో మరొక 20,000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుందని అంచనా వేసింది. ఇదే కనుక జరిగితే యూపీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టంగా అవుతుంది. అది జీడిపిలో కూడా 1% పెరుగుతుందని చెప్తున్నారు. అయితే ఈ కుంభమేళాకి వెళ్ళడానికి అవకాశం లేని వారు ఎవరైతే ఉంటారో ఇంటికి కూడా త్రివేణి సంగమంలో ఉన్న జలాలు తెప్పించుకొని వాటితోని స్నానాలు ఆచరించి ఆ పుణ్యఫలాన్ని పొందొచ్చని కూడా ముక్తేశ్వరానంద స్వామి చెప్పారట. మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతం నుంచి నీటిని తెప్పించుకునే వీలుందని, పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా పంపిస్తాయని చెప్పారు. త్రివేణి సంగం వాటర్ డెలివరీ సర్వీస్ అని చెప్పి కుంభమేళా నుంచి నీటిని ఇంటికే నేరుగా డెలివరీ చేస్తుందని చెప్తున్నారు. ఆన్లైన్ పోర్టల్లో ఈ కుంభ నీళ్లు బాటిల్ అందుబాటులో ఉన్నాయట. అయితే వాటర్ ఫ్రీ అయినప్పటికీ డెలివరీ ఛార్జీలు మాత్రము చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే మొదటి 4 గంటల్లోనే 60 లక్షల మంది జనాలు వచ్చారట. అయితే సూర్యోదయం తర్వాత 7:30 గంటల దాకా దాదాపు 35 లక్షల మంది భక్తులు రాజస్నానాలు ఆచరిస్తే 9:30 గంటల వరకు ఈ సంఖ్య 60 లక్షలకి పెరిగిందట. అయితే ఆదివారం రాత్రే ప్రయాగ్రాజ్కు చేరుకున్న భక్తులు లక్షలాది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు పాటలు, భజనలు చేస్తూ సోమవారం తెల్లవారుజామున త్రివేణి సంగమం వైపు అడుగులు వేశారట. గడ్డ కట్టించే చలిలో సైతం భక్తులు రాజస్నానాలు చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. త్రివేణి సంగమంలో 5 మునకలు వేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఉంది కాబట్టి నాగసాధువులు, మహంతులు, బాబాలు పెద్ద సంఖ్యలో రాజస్నానాలు ఆచరించారట. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారట. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా నీటి మీద తేలియాడే పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారట. అయితే ఈ మహాకుంభమేళా 144 సంవత్సరాలకి ఒక్కసారే జరుగుతుంది కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద పండుగగా, ప్రపంచంలోని అతిపెద్ద గెట్ టుగెదర్గా కూడా ప్రపంచ దేశాల నుంచి దాదాపు 60 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ భక్తులు కూడా చెప్తున్నారు. ఇలాంటి ఒక గెట్ టుగెదర్ని మా జీవితంలోనే చూడలేము, భవిష్యత్తులో కూడా చూడలేము. 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇది చూడడం ఈ జన్మలో మా పూర్వజన్మ సుకృతం అని కూడా చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.